అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అజిత్ పవార్ గారి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి మేనల్లుడు రోహిత్ పవార్ ఈరోజు సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారండి. అండ్ మహారాష్ట్ర గురించి, అక్కడ జరుగుతున్న రాజకీయాల గురించి మనకు అవగాహన లేదు. కానీ ఈ విషయాన్ని నేను మీ అందరికీ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన సంచలన ఆరోపణలు చేసింది ఎవరిపైనో కాదు, సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై, ఆయన వ్యాపార సామ్రాజ్యంపై ఆరోపణలు గుప్పించారు రోహిత్ పవార్ గారు. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు వారు ప్రెస్ మీట్ పెట్టి మరి భువనేశ్వరి గారి ఫోటో, అలాగే బ్రహ్మణి గారి ఫోటో, ఇంకొక అతని ఫోటో ఎవరిదో నాకు తెలియదు, కానీ వారి ఫోటోలు స్క్రీన్పై చూపిస్తూ వారు కొన్ని ఆసక్తికర ఆరోపణలు చేశారు. ఒక్కసారి వారు ఏమంటున్నారో వినండి. తరువాత మనకు అర్థమైంది తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాం. ఇది చాలా పెద్ద ఆరోపణలు. అండ్ వారు డైరెక్ట్ మోదీ గారిని, అమిత్ షా గారిని వేడుకుంటున్నారు, చంద్రబాబుపై లేకపోతే ఆయన వ్యాపారాలపై మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇక్కడ చాలా అవకతవకలు జరిగాయి, వాడుక భాషలో చెప్పాలంటే ఇలకత మఫిలియా జరిగింది అని చెప్పేసి రోహిత్ పవార్ గారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇది చాలా గడ్డు కాలం అనే చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. దేవుడిని రాజకీయాల కోసం వాడుకుందాం, అది చేద్దాం, ఇది చేద్దామని ఆశపడ్డ చంద్రబాబు గోసెలో రాయబడింది అన్న చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఒక్క నిమిషము కూడా మనము ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ మాట చెప్పడానికి. చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయం ఈరోజు బూమరాంగ్ అయి ఆయనకే తగులుకుంటుంది, ఆయన మెడకు ఉచ్చులాగా బిగుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మేల్కొని దేవుడితో రాజకీయాలు ఆడకూడదు. ఎన్ని అబద్ధాలు చెప్పారండి. 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు జీవో తెచ్చారన్నారు. అది పచ్చి అబద్ధమని 20 ఏళ్ల తర్వాత ఆధారాలతో సహా నిరూపితమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని ఆ భగవంతుడే ఒక పాత వీడియోని ప్రజల్లోకి వదిలారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. అలాగే ఎందుకు ఎస్వీబీసీ భక్తి ఛానల్, ఎందుకు దేవుడికి ప్రమోషన్ కావాలంటే 14 ప్రైవేట్ ఛానల్ ఉన్నాయి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే రోజుకు 2 గంటలు ప్రమోషన్ ఇవ్వరా వెంకటేశ్వర స్వామికి అని చెప్పిన గనుడు చంద్రబాబు నాయుడు. 35,000 ఎకరాలు అమరావతి రైతులు ఇచ్చారంటే కేవలం జీసస్ క్రైస్ట్ దయా కృప వాటెవర్ ఇట్ ఈస్ దానివల్లే ఇచ్చారని చెప్పేసి అక్కడ కూడా దేవుణ్ణి వాడుకోవాలని చూసిన గనుడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కూడా రికార్డెడ్ అండి, ఆన్ రికార్డ్ ఉన్నాయి. ఇటువంటి రాజకీయ నాయకుడికి ఈరోజు చేసిన పాపం ఒక్కొక్కటి మెడకు తగులుకుంటుందా అంటే మనం చూసి ఉన్న విషయాలే చెప్తామండి. బట్ కర్మ అనేది చాలా గొప్పది. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనం ఏదైనా మనసులో దుర్బుద్ధి పెట్టుకొని ఏదైనా చేస్తే అది బూమరాంగ్ అయి వచ్చి మనకు తగులుకుంటుంది. అందులో ఎటువంటి అనుమానాలు లేవు. చంద్రబాబు గురించి, వారి వ్యాపార సామ్రాజ్యం గురించి రోహిత్ పవార్ గారు ఏమంటున్నారో ఒకసారి వినండి. VSR को हम क्यों बोल रहे हैं कि ये जो मंत्री है एविएशन मिनिस्टर ऑफ दिस कंट्री, व्हाई ही शुड रिजाइन? द रीजन इज VSR इस कंपनी को, जिस कंपनी ने वहां पे फाइनेंस किया, दैट इज हेरिटेज फाइन लीज, इसके अगर डायरेक्टर आप देखो तो टीडीपी जो पार्टी है, टीडीपी पार्टी के जो नेता है, जो प्रमुख है, जो आंध्र के मुख्यमंत्री है, उनसे कोई रिलेटेड आपको दिख रहा है? तो डेफिनेटली उनसे रिलेटेड वहां पे है. तो अगर आपके एक कौन से तो भी कंपनी ने अगर VSR को वहां पे फंडिंग किया है, ऑफिशियली ये सब पेपर पे उसका रिस्ट्रक्चरिंग वहां पे लोन का वहां पे किया गया है, तो कैसे हम समझे कि आप यहाँ पे ट्रांसपेरेंट इंक्वायरी इन्वेस्टिगेशन अजीत दादा के केस में वहां पे करोगे? आपको अगर पैसा इंपॉर्टेंट है तो आप ऐसे ही कुछ चीजें करोगे जिसके कारण VSR को वहां पे मदद होगी, ऐसे हम सबका कहना है. क्योंकि जिस तरीके से इन्वेस्टिगेशन वहां पे चालू है, वहां पे DGCA और वहां पे मंत्रालय के माध्यम से डेफिनेटली कुछ न कुछ तो प्रेशर है टू सेव VSR एंड नॉट टू गिव जस्टिस टू अजीत पवार. इसीलिए हम सबका कहना है, इसके पहले भी हमने जब बोला था तब सोर्सेस के माध्यम से एविएशन मिनिस्टर ने बताया था हमारा कुछ लेना देना नहीं, आपको हम दिखा रहे हैं कि इनका लेना देना है. और उसी के साथ जो राजस्थान में जो रोहित सिंह का वहां पे शादी हुआ था, उसमें भी टीडीपी के वरिष्ठ नेता वहां पे शादी के लिए गए थे, ऐसे हम सबका कहना है. उसका प्रूफ भी है, वो आगे जाके हम कभी आपको देंगे. और ये तो डायरेक्ट कमर्शियल वहां पे प्रूफ है. आपकी नेता की फैमिली की कंपनी VSR को अगर फंडिंग कर रही है तो आप डेफिनेटली ये जो इंक्वायरी है
इंक्वायरी में हस्तक्षेप वहां पे ला रहे हो। आप शायद कॉन्स्पिरेसी में नहीं रहोगे, लेकिन कॉन्स्पिरेसी में आप नहीं हो, लेकिन जिस कंपनी के माध्यम से, जिस कंपनी के कारण वो एक्सीडेंट हुआ, जिसका वो ओनरशिप का एयरक्राफ्ट था, वो एयरक्राफ्ट वाले कंपनी को, वो जो वीके सिंह है उसको आप सेफ करने की कोशिश, बिकॉज आपका फ्रेंडशिप और कमर्शियल लिंकेजेस उस कंपनी के साथ है, ऐसा आपका कहना है। इसलिए नरेंद्र मोदी साहब को मैं विनती करता हूँ कि ये जो एविएशन मिनिस्टर है इस कंट्री के, उनको उनके पद से वहां पे हटाया जाए, क्योंकि ये बहुत महाराष्ट्र के लिए इंपॉर्टेंट विषय अजित दादा का एक्सीडेंट। చాలా చాలా పెద్ద ఆరోపణలండి. హిందీ అర్థం కాని వాళ్ళ కోసం తెలుగులో నేను చదివి వినిపిస్తాను చూడండి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం వెనుక హెరిటేజ్ కంపెనీ ఉందా? రోహిత్ పవార్ ఎవరంటే ఆయన అజిత్ పవార్ మేనల్లుడు మరియు విస్తృత పవార్ కుటుంబ సభ్యుడు. హెరిటేజ్ సంస్థ వీఆర్ఎస్ ఏవియేషన్తో చేసిన ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. అజిత్ పవార్ మరణంతో ఈ సంస్థకు సంబంధం ఉందని పేర్కొనబడింది. రోహిత్ పవార్ అజిత్ పవార్ మరణంతో సంబంధం ఉందని నివేదించబడుతున్న విఎస్ఆర్ అనే సంస్థతో హెరిటేజ్ చేసిన ఆర్థిక లావాదేవీలపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం చేశారు. అధికారిక రికార్డుల ప్రకారం నిధుల ఏర్పాటు మరియు రుణాల పునర్వ్యవస్థీకరణ జరిగిందని సూచిస్తున్న నేపథ్యంలో దర్యాప్తు పారదర్శకత మరియు నిష్పక్షపాతత్వంపై సహజంగానే ప్రశ్నలు తలెత్తాయి. తెలుగుదేశం పార్టీతో ఉన్నట్లు నివేదించబడుతున్న సంబంధం ప్రజల్లో మరింత ఆందోళనకు దారితీసింది. ఈ విషయాన్ని ఎటువంటి రాజకీయ లేదా కార్పొరేట్ ప్రభావం లేకుండా నిష్పక్షపాతంగా పరిశీలించి న్యాయం చేయాలని ఆయన నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలను కోరారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే అండి, విఎస్ఆర్ ఎయిర్లైన్స్ అనే వాళ్ళు ఆ రోజు అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఆ విమానాన్ని వారు పంపించారు. అక్కడ ఏవో సాంకేతిక లోపాల ఏముందో ఏమో మనకు తెలియదు, ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు అజిత్ పవార్ గారు చనిపోవడం జరిగింది. సో వాళ్ళ మేనల్లుడు చెప్పడం ఏంటంటే, మేము కంప్లైంట్ ఇస్తే మాకేం సంబంధం, మాకు సంబంధం లేదు, విఎస్ఆర్ అంతా మంచి కంపెనీ అది అని చెప్పేసి ఆ రోజు రామ్మోహన్ నాయుడు ఇలా కొట్టిపారేయడానికి ట్రై చేశాడు. ఆ విఎస్ఆర్ కంపెనీకి మద్దతు ఇచ్చాడు. కాబట్టి అతనికి ఎందుకు సంబంధం ఉంటుంది, అతనికి ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అని ఎవరైనా అడిగితే చెప్తున్నాను, ఎందుకంటే విఎస్ఆర్కు హెరిటేజ్కు సంబంధం ఉంది, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అలా ఆర్థిక లావాదేవీలు ఉండడం వల్ల విఎస్ఆర్ని వెనకేసుకోవడానికి ట్రై చేశాడు ఎవడు, రామ్మోహన్ నాయుడు. కాబట్టి రామ్మోహన్ నాయుడిని వెంటనే పదవి నుంచి తప్పించి నిష్పక్షపాతంగా మనము ఇన్వెస్టిగేషన్ చేయించాలి. అజిత్ పవార్ గారి మరణానికి కారణాలు ఏంటనేది కనుగొనాలి, వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలి అని చెప్పేసి రోహిత్ పవార్ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, మీకు హిందీలో అర్థమైందో లేదో. రోహిత్ సింగ్ పెళ్ళికి, అంటే ఎవరు, విఎస్ఆర్ అనే ఎయిర్లైన్స్ కంపెనీ ఓనరు వికే సింగ్, విజయ్ కుమార్ సింగ్ వాళ్ళ కొడుకు కెప్టెన్ రోహిత్ సింగ్, అతని పెళ్లికి తెలుగుదేశం వాళ్ళు రాజస్థాన్లో అటెండ్ అయ్యారని కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని రోహిత్ పవార్ గారు చెప్పారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే అజిత్ పవార్ గారి యాక్సిడెంట్ అయిందో ఆ రోజు వికే సింగ్ కుమారుడు అమెరికాకు పారిపోయారు అని చెప్పేసి మనం వార్తల్లో చూసాము. మయామి అంటే ఫ్లోరిడాలోని మయామిలో అక్కడ ఉంటున్నాడు అతను. ఈ యాక్సిడెంట్ అయిన వెంటనే అతను పారిపోయాడు అన్నది పత్రికల్లో మనం ఎక్కడ చూసినా కానీ. ఇప్పుడు చూడండి, వికే సింగ్, విజయ్ కుమార్ సింగ్ ఈజ్ ద ఫౌండర్ అండ్ విఎస్ఆర్ ఏవియేషన్ ఈజ్ ఓన్డ్ బై కెప్టెన్ వికే సింగ్ విత్ హిస్ సన్ కెప్టెన్ రోహిత్ సింగ్ యాక్టింగ్ యాజ్ అ కీ డైరెక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైలీ ఆపరేషన్స్ ఫాలోయింగ్ ద ఫేటల్ January 20, 2026 plane crash involving Ajit Pawar. Rohit Singh reportedly moved to Miami, Florida, raising questions regarding the investigation into the company's VSR Ventures Private Limited. సో అతను మయామికి పారిపోయాడు అన్నది ఆన్లైన్లో చూస్తే తెలుస్తుందండి. సో ఇప్పుడు విఎస్ఆర్ ఏవియేషన్ వాళ్ళకి తెలుగుదేశానికి సంబంధించిన కంపెనీకి లావాదేవీలు ఉన్నాయి, ఏవో రుణాలను పునరుద్ధరించడము, లేకపోతే వాళ్ళకి ఆర్థిక రకమైన సహాయం చేయడము, ఆర్థిక లావాదేవీలు కలిగి ఉండడం ఉన్నాయి. కాబట్టి రామ్మోహన్ నాయుడు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయడు, కాబట్టి రామ్మోహన్ నాయుడిని తీసేయండి అని చెప్పేసి రోహిత్ పవార్ గారు అడుగుతున్నారు. అది చాలా చాలా సంచలనం సృష్టిస్తుందండి. ఇక్కడ నాకు బాధ అనిపించేది ఏంటంటే, అంటే బాధపడాల్సిన సమయం వచ్చినప్పుడు బాధపడాలి, ఏదో ప్రతిపక్షం వాళ్ళు కదా అని చెప్పేసి, అంటే మన ప్రత్యర్థులు కదా అని చెప్పేసి మనము ఆనందపడ్డం కాదు. కానీ చంద్రబాబుకి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నాకు చాలా బాధేస్తుందండి. బాధ అనిపించినప్పుడు బాధపడాలండి. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. చంద్రబాబుకి ఎందుకు ఇలా జరుగుతుందండి? ఏమి ట్రై చేసినా కానీ వర్కౌట్ కావట్లేదు, ఏమి ట్రై చేసినా వర్కౌట్ కావట్లేదు. నెయ్యి అన్నారు, పీపీపీ అన్నారు, గూగుల్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అర్సా క్లస్టర్స్ అన్నారు, ఎకరాకు భూమి అన్నారు. ఈ 2 సంవత్సరాల్లో
చంద్రబాబు నాయుడు మూటగట్టుకుండి ఏందంటే ఇంతకుముందు ఎప్పుడూ లేని అపఖ్యాతి మూటగట్టుకున్నాడండి. అది ఏంటంటే చంద్రబాబు గారు రాష్ట్రాన్ని కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. ఈ 2 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో ఏమిరా జరిగిందంటే పురోగమనం లేదు, అంతా తిరోగమనమే. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయింది మన రాష్ట్రం. కులాలు, మతాలు ఇంక ఎక్కడ సందు దొరికిన రాజకీయాల్లో అసలు ఇలా ఉంటాయా అన్నట్లు కులాల్ని వాడుకోవడం, మతాల్ని వాడుకోవడం బా! గలీజ్ గలీజ్ చేసి పడేసినారు. ఇంగా అది జాలదన్నట్లు రోజుకొక ప్రత్యేక విమానాల్లో తిరగడము, క్రికెట్ మ్యాచ్‌లకు పోవడము, శ్రీలంక పోవడం, ఆడికి పోవడం, ఈడికి పోవడం, ఎక్కేది ఫ్లైటు, దిగేది ఫ్లైటు, ఎక్కేది హెలికాప్టర్, దిగేది ముగ్గురికి 3 హెలికాప్టర్లు, 3 విమానాలండి. ఎంత ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుందన్న సోయ కూడా లేకోకుండా ఈడ అసలు ఉండరండి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అనేది పిక్నిక్ స్పాట్ అయిపోయింది వాళ్ళకి. జల్సాలు చేసుకోవడానికి మళ్ళా హైదరాబాద్ పోవడానికి రావడం, మళ్ళా జల్సాలు చేసుకోవడం, మళ్ళా హైదరాబాద్ పోవడం. ఇంక ఏదో మొన్న మెసేజ్ పెట్టాడంట నారా లోకేష్. నా దుడ్లతో నేను పోయినా, నా దుడ్లు, నా ఫ్లైట్ టికెట్లు, నా ఏది క్రికెట్ మ్యాచ్‌కు టికెట్లు అని. అంటే ఏది కూడా ఇదిగో ఇప్పుడు నీ దగ్గర నిజమైన నిఖార్సైన ఆధారం ఉందనుకోండి, ఇదిగోండి నా బ్యాంక్ అకౌంట్‌లోంచి డబ్బులు కట్టాను అని చూపించు కదా! అట్టెప్పుడు చూపిడు. అట్టెప్పుడు చూపిడు. నా దుడ్లు నా ఇష్టం. చూపి బ్యాంక్ డీటెయిల్స్ చూపి, ఏ బ్యాంక్ అకౌంట్‌లోంచి చేసినావో ఆ రిసిప్ట్ చూపి. నీ ఫ్లైట్ టికెట్‌కి రిసిప్ట్ ఇస్తారు కదా! ప్రతిదీ ఆడిటెడే కదా! రికార్డెడే కదా! నువ్వేం క్యాష్ కట్టి నాకు టికెట్ ఇవ్వద్దని చెప్పవు కదా! సో క్యాష్ కట్టినావా, నీ బ్యాంక్ అకౌంట్‌లోంచి పోయిందా, ఎట్ట పోయింది చూపి. ఇంక అయి చూపిడు. ఇంక మళ్ళా ఇంక పలకరు. ఇంక మళ్ళీ ఈ పక్కకు తిరిగి కూడా చూడరు. ఇంక మనం ఎంతైనా మనం మొత్తుకుంటే కానీ ఇంక నోరే తెరచరు. యాడికి పోయినావు డిసెంబర్ 25 నుంచి జనవరి 3, 4 తేదీ వరకు అబ్బా కొడుకులు ఇద్దరు ముఖ్యమంత్రి, మంత్రిగా ఉండి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా అంటే నోరు తెరచరు. తెరిచే ఒట్టు. ఇప్పటికైనా అడుగుతున్నా నారా లోకేష్‌ని, యాడికి పోయినావు నువ్వు? పర్సనల్ ట్రిప్ అని చెప్పు. కనీసము ప్రభుత్వానికి తెలియజేయాలి కదండి. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ముఖ్యమంత్రి గారు. అంత సీక్రెట్గా పోవాల్సిన అవసరం ఉంది. సరే నేను విహారాలకు పోయినాను, విహారయాత్రకు పోయినాను, సింగపూరో లేకపోతే ఇటలీయో లేకపోతే ప్యారిసో, యూఎస్ఓ, జర్మనీయో వేరెవర్ ఇట్ ఈస్, ఆ కంట్రీకి పోయినా ఏం తప్పేముంది? అంత రహస్యంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎన్నిసార్లైనా అడగండి, ఇంకా దున్నపోతు మీద వాన పడినట్టే. ఇంకా దున్నపోతు మీద వాన పడినట్టే. ఇంకా దున్నపోతు మీద వాన పడినట్టే. నోరు తెరిచే ఒట్టు. మీకు చెప్పాలనా? మాకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇప్పుడు నువ్వు ఒకటి ఎవరైనా కానీ అడిగేది మీ సొంత డబ్బులతో పోయినారా, ప్రభుత్వ డబ్బులతో పోయినారా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి కదండి. నువ్వు విహారయాత్రకు పోతున్నావు, సరే ఎందుకు వెళ్తున్నావు మేము అడగం, రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళు, సంతోషం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఏ కంట్రీకైనా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకటి ప్రజల డబ్బుతో కట్టారా, 2 ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఏ చెప్తే తప్పే ఉందండి. ఏ దేశానికి వెళ్తున్నారని చెప్తే తప్పే ఉంది. అంతగా భద్రతా లోపాలు వస్తాయా చెప్తే తప్పే ఉంది. పలానా కంట్రీకి పోయినాం. ఇంకా ఎన్నిసార్లైనా అడగండి, ఇంకా చెప్పరు. ఇంకా అనుమానాలు ఎందుకు రావండి? ఎందుకు పోయినారు అని అనుమానాలు ఎందుకు రావు? అంతగా రహస్యంగా పెట్టాల్సిన అవసరం ఏముందో నాకు తెలియదు. ఎందుకు రావు అనుమానాలు, ఎందుకు రావు? ఇంకా